ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం రీస్టార్ట్. రెండో దశ భూ సమీకరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు. 9 థీమ్ సిటీలతో గ్లోబల్ డెస్టినేషన్ గా అమరావతి. 2014లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంది. ఏపీకి కొత్త రాజధాని కావాలి. అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున 29 గ్రామాల నుంచి 29,881 మంది రైతులు 34,241 ఎకరాల భూమి ఇచ్చారు. యూకేలోని ఫాస్టర్స్ ప్లస్ పార్ట్నర్స్ అనే ఫేమస్ కంపెనీ సింగపూర్, టోక్యో, ఆమ్స్టర్డామ్ లాంటి వరల్డ్ క్లాస్ సిటీలతో మ్యాచ్ అయ్యేలా అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైన్ చేసింది. కానీ 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు 3 రాజధానులనే కాన్సెప్ట్ తీసుకువచ్చారు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖపట్నాన్ని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా, కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ గా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. దీన్ని డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అని చెప్పారు. దీంతో అమరావతి పనులు ఆగిపోయాయి. 2024 జూన్లో టీడీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిని మళ్లీ స్టార్ట్ చేసింది. రెండో దశ భూ సమీకరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాజధానిలో భూమికి సంబంధించి వివిధ అవసరాలకు పోగా 2,000 ఎకరాలే ఉంటుందట. అదే సమయంలో భూముల కోసం వివిధ సంస్థల నుంచి వినతులు వస్తుండటంతో రెండో దశ భూ సమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అమరావతిలోని మరికొన్ని గ్రామాల రైతులు భూ సమీకరణలో భూములిచ్చేందుకు ఆసక్తిగా ఉండడంతో భూ సమీకరణ ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిద్ధమవుతోందని చెబుతున్నారు. మరో 30,000 నుంచి 40,000 ఎకరాలు సేకరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త ల్యాండ్ సేకరణ గుంటూరు జిల్లాలోనే జరుగుతుంది. ఈ ల్యాండ్ సేకరణ వల్ల సిటీ ఫ్యూచర్ లో ఇంకా బెటర్ గా డెవలప్ అవుతుందనేది గవర్నమెంట్ ఆలోచన. ఈ సిటీ అంతా 217 చదరపు కిలోమీటర్లలో ఉంటుంది. ఇందులో కోర్ క్యాపిటల్ ఏరియా 16.9 చదరపు కిలోమీటర్లు. ఈ కోర్ ఏరియాలో సెక్రటేరియట్, శాసనసభ కాంప్లెక్స్, హైకోర్టు బిల్డింగ్స్, మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హైకోర్టు జడ్జెస్, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ కోసం హౌసింగ్స్ ఉంటాయి. అంటే ఇది గవర్నమెంట్ హబ్ లాంటిది. కానీ అమరావతి జస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ తో ఆగిపోదు. ఈ సిటీలో 9 థీమ్ సిటీలు ప్లాన్ చేశారు. నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, టూరిజం సిటీ, జస్టిస్ సిటీ, మీడియా సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫైనాన్స్ సిటీ, గవర్నమెంట్ సిటీ ఉంటాయి. ఒక్కో సిటీ ఒక్కో స్పెషల్ ఫీల్డ్ కు డెడికేటెడ్ అన్నమాట. ఉదాహరణకు నాలెడ్జ్ సిటీలో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయి. హెల్త్ సిటీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, స్పోర్ట్స్ సిటీలో ఇంటర్నేషనల్ స్టేడియంస్, ఇలా ప్రతిదీ ప్లాన్ చేశారు. నాలెడ్జ్ సిటీలో ఇప్పటికే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, విఐటి యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఉన్నాయి. ఈ ఇన్స్టిట్యూట్స్ లో సుమారు 22,000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. బిట్స్ పిలాని 2026లో స్టార్ట్ అవుతుంది. ఎక్స్ఎల్ఆర్ఐ, పర్డ్యూ యూనివర్సిటీ, టోక్యో యూనివర్సిటీ, జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కూడా లైన్ లో ఉన్నాయి. సిటీ మేనేజ్మెంట్ లో 13 డీసెంట్రలైజ్డ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ప్లాన్ చేశారు. వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ డిజైన్ చేస్తున్నారు. ఈ అమరావతి కోర్ ఏరియా అనేది ఒక భారీ 7,420 చదరపు కిలోమీటర్ల మెట్రోపాలిటన్ ఏరియాలో భాగం. ఇందులో విజయవాడ సిటీ, గుంటూరు, కృష్ణా జిల్లాలు కూడా ఉంటాయి. అంటే అమరావతి ఒక్క సిటీని మాత్రమే కాదు, ఒక భారీ రీజియన్ ను డెవలప్ చేసే ప్లాన్. 1,00,000 కోట్ల రూపాయలతో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ ను రీస్టార్ట్ చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు ఏపీ సిఆర్డీఏ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. గత నెలలో ఏపీ సిఆర్డీఏ 59 టెండర్స్ క్లియర్ చేసింది. వీటి వాల్యూ 37,702.15 కోట్ల రూపాయలు. ఇందులో రోడ్లు, బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ లేదా అప్గ్రేడేషన్, కృష్ణా రివర్ ఫ్లడ్ మేనేజ్మెంట్ కోసం 3 రిజర్వాయర్స్, వాటర్ సప్లై సిస్టమ్స్, పార్కులు, గ్రీన్ స్పేసెస్ డెవలప్మెంట్ వంటివి ఉన్నాయి. మొత్తం 73 పనులకు కేబినెట్ 48,012 కోట్ల రూపాయలు ఓకే చేసిందని మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పి నారాయణ వెల్లడించారు. ఈ పనుల కోసం దేశం నలుమూలల నుంచి 20,000 మంది వర్కర్స్ రాబోతున్నారు. అమరావతిని బేసిక్ క్యాపిటల్ సిటీగా ప్లాన్ చేసిన అన్ని ఫెసిలిటీస్ తో డెవలప్ చేయడానికి సుమారు 64,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని మంత్రి పి నారాయణ అంచనా వేశారు. ఇది గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, అంటే స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్న సిటీ. ఈ డబ్బుతో సెక్రటేరియట్, శాసనసభ, హైకోర్టు, హౌసింగ్ అన్ని బిల్డ్ చేస్తారు. పైగా 9 థీమ్ సిటీలు కూడా రాబోతున్నాయి. అమరావతిని కేవలం ఒక రాజధానిగా కాకుండా ఒక గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2050 నాటికి ఈ సిటీ ద్వారా 15 లక్షల జాబ్స్ క్రియేట్ చేసి $35 బిలియన్ జీడీపీ జనరేట్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.